నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక కేసీఆర్ ఏదో అస్వస్థతకు గురైపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తానికి మరి తనకేమైందో కానీ హాస్పిటల్లో జాయిన్ కాగానే ఎమ్మెల్సీ కవిత కూడా హుటాహుటిన పరిగెత్తడం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆందోళన చెందడం, ఇది ఒక పెద్ద వార్తగా మారిపోయింది. మరి ఇక బీఆర్ఎస్ పగ్గాలు మరి ముందు ఎవరికి ఇస్తారు? మరి హరీష్ రావుకా, ఇటు కేటీఆర్కా, మరి కవితకా, మరి కేసీఆర్ ఎట్లయినా కేసీఆర్ శరీరం ఎట్లా సహకరించది, ఆయన వయసు కూడా పెరిగిపోతూ ఉన్నది. మరి ఎవరికి బీఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్తారనేది అయితే ఆసక్తికరమైనటువంటి వార్తగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు అంతా కూడా ఇక ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇక రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, రెవెన్యూ సదస్సులు అంటూ గ్రామాన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి దాంతో ఏమన్నా కొలిక్కొస్తాయా? భూ సమస్యలు అంటే మరి ఎక్కడున్నాయి అక్కడనే ఉండేటట్టున్నాయి. అవి మరి మళ్ళా అప్లికేషన్స్ ఇచ్చినా కానీ మళ్ళీ మండల ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే, రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల్సిందే. ఇక అది అట్లా ఉంటే మొత్తానికి అల్లు అర్జున్ ఇక్కడ చూడరిగో, మొన్నటిదాకా అల్లు అర్జున్ పైన దాడి చేయించిండు, ఈయన మీద కేసులు పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఏది ఈయన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి తొక్కిస్లాట్లో ఒక మహిళ చనిపోయింది కదా, మహిళ మృతి చెందినటువంటి ఘటన పైన అల్లు అర్జున్ పైన కేసులు అవ్వడం, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తన ఇంటి మీద దాడులు చేయడం, ఇవన్నీ మనం చూసినాం. పుష్ప మొత్తానికి ఇక అల్లు అర్జున్కు మొత్తానికి ఉత్తమ నటుడి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ కలిసిపోయారు వీళ్ళిద్దరు, లోపల ఏవో మాట్లాడుకున్నారు, అందుకే ఆ పంచాయతీ అంతా సర్దుమణిగింది. అసలు విషయం ఎవరికి తెలియదు. లోపల మంచిగానే డిస్కషన్ చేసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికి సినీ బృందం అంతా కలిసి మరి 500 కోట్లు ఇచ్చిందనేటువంటి వార్త కూడా మనం విన్నాం. 500 కోట్లు ఇవ్వగానే సినీ ఇండస్ట్రీ మీద మొత్తానికి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకున్నాడు. ఇక వాళ్ళను ఫ్రీగా విడిచిపెట్టిండు. సినిమాలు తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఉండాలి, సినిమాలు తీయకూడదు అన్నట్టుగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక మొత్తానికి ఆయన కలవడానికి ఈ సినీ యాక్టర్స్ అంతా, ఇక నాగార్జున పోయినాడు, ఇంకా మిగతా మంచి మెయిన్ హీరోలంతా కూడా రేవంత్ రెడ్డి ఛాంబర్కి వెళ్ళి మీటింగ్ పెట్టిరు. ఆ తర్వాత వెంకటేష్ కూడా పోయిండు. ఆ తర్వాత మొత్తం సెటిల్మెంట్ అయిపోయింది. ఆ సెటిల్మెంటే ఇవాళ ముందటికి వచ్చి కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డికి ఏదో పెద్ద ముడుపు అందినట్టే ఉన్నది. ఇక ఉత్తమ నటుడి పురస్కారాన్ని ప్రదానం చేస్తుండు. ఎవరికి? అల్లు అర్జున్కి. అందులో ముఖ్యంగా చిత్రంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉత్తమ నటి పురస్కారం అందుకుంటున్నటువంటి నివేద థామస్కు ఉత్తమ నటి పురస్కారము, ఆయనకేమో ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇక్కడ నివేద థామస్ మొత్తానికి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇక దీంట్లో భాగంగా బట్టి విక్రమార్క కూడా పక్కనే ఉన్నాడు. ఆయన లేకపోతే పని జరగదు. ఇకపోతే ఇంకొకరికి కూడా ఇచ్చిండ్రు. అయ్యో ఈడ బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కు రావాలి. హాలీవుడ్ ఎక్కడ ఉన్నా, బాలీవుడ్ ఎక్కడ ఉన్నా హైదరాబాద్కు తరలి రావాలి. ఇక చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలి, తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తానికి సంపూర్ణ సహకారం అందిస్తాడా? మరి అందిస్తామంటున్నట్టున్నాడు. ఇక కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం. ఇక గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు, మొత్తానికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలను కూడా హైదరాబాద్ గడ్డ మీదకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ హాలీవుడ్, బాలీవుడ్ బాగానే తీసుకొస్తావు కానీ రైతులకు, అసలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే గాలికి వదిలేస్తూ ఉన్నాడు. మరి వాటి గురించి అసలు ఆయనకు పట్టింపే లేదు. రాష్ట్ర ప్రజలు ఎక్కడన్నా పోనీ పారిశ్రమలు అంటాడు, ఇండస్ట్రీలు అంటాడు, భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా చివరికి ఆయనకు మాత్రం ఎదురు దెబ్బ అనేది ఆగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఫలితం దక్కట్లే. రేవంత్ రెడ్డి గారు చేసుకున్న కర్మ ఏంటి? ఆయన పేరులోనే దరిద్రం ఉందా? ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చినాక దరిద్రం చుట్టుకుందా?
మొత్తానికి అన్ని విషయాల్లోనూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. కొన్ని అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించడంతో పాటు ఇక మొత్తానికి సముచిత స్థానం కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏంటంటే సినీ ఇండస్ట్రీ గురించి మొత్తానికి మాట్లాడుతూ ఉన్నాడు. హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్కు రావాలి. మొన్న అల్లు అర్జున్ పంచాయతీతోని సినీ ఇండస్ట్రీ మొత్తం మూతపడాలి, అసలు నడవద్దు అన్నట్టుగా మాట్లాడిండు. ఇక దాని విషయంలో అప్పుడే మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడిన సినీ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, నడిపియాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏదో ముడుపుల పైకం అంటే మూట తీసుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తాయని భయానికి ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు. అయినా కానీ ఇప్పటికైనా మొత్తానికైతే బయటకు వచ్చిండు. హాలీవుడ్ టాలీవుడ్ మొత్తానికి హైదరాబాద్లో బ్రహ్మాండంగా వెలగాలి అంటున్నాడు. ఇక దద్దరిల్లినటువంటి టెల్ అవీవ్ మొత్తానికి ఇక ఇజ్రాయెల్ పైన దక్షిణులతో విరుచుకుపడినటువంటి ఇరాన్ ఇక అడ్డుకోలేకపోయినటువంటి ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ మొత్తానికి పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసం, 3 మృతి, 100 మందికి పైగా గాయాలు, 3 F-35 ఇక జెట్లను కూడా కూల్చివేశామన్న ఇరాన్. ఇక ఖమేనీ భవనం పైన ఇజ్రాయిల్ వైమానిక దాడులు, మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగాను ఇక మిస్సైళ్లు కూడా ఇతర మొత్తానికి ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో కూడా పరస్పర బెదిరింపులకు పాల్పడ్డాయని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇరాన్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ క్షిపణి దాటికి మొత్తానికి టెల్ అవీవ్ సమీప రిషాన్ ఇక లెజియన్లో ఇక ధ్వంసమైనటువంటి భవనాలు మొత్తానికి ఇక్కడ ఈ యుద్ధము ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము అది చాలా రోజులుగా కొనసాగుతూ ఉన్నది. పశ్చిమాసియాను కూడా మరింత సంక్షోభంలోకి నెట్టేసేలా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇక ఇరు దేశాలు శనివారం పరస్పరం ఇక విధ్వంసక దాడులకు కూడా పాల్పడ్డాయి. ఇక ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు కూడా చేసుకున్నాయి. మొత్తానికి టెహరాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిసైళ్లతో ఇజ్రాయిల్ విరుచుకుపడగా టెల్ అవీవ్ పైన కూడా ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను కూడా ఛేదించుకుని మొత్తానికి ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను కూడా తాకడం విశేషం అంటూ మొత్తానికైతే ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ పైన మధ్య 2 దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధం. ఇక పోతే కేసులా నోటీసులా, మేడిగడ్డ కుంగుబాటు పైన మరి కేసులు చేస్తారా నోటీసులా అనేటువంటి వార్త. ఇకపోతే విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికలోని ఇక సిఫార్సుల పైన విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని మొత్తానికి నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇక క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నటువంటి అధికారుల పైన మొత్తానికి ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశించడం, మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇక వివరణ కోరడం లేదా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వీటిలో ఏ విధానాన్ని కూడా అనుసరించాలనే విషయమై ఇక విజిలెన్స్ మాన్యువల్ను అధ్యయనం చేస్తూ ఉన్నారట. మొత్తానికి కేసులు చేయాలా, మరి నోటీసులు పంపించాలా, మరి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. మేడిగడ్డ ఏదైతే కుంగిపోయింది, మేడిగడ్డలో పిల్లర్ విరిగిపోయింది, దాని మీద మొత్తానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. అదే పీసీ ఘోష్ కమిషన్. దాని మీద మొన్నటి వరకు కూడా విచారణలు జరిగినాయి. అటు కేసీఆర్ను విచారించారు, హరీష్ రావును విచారించారు, ఇకపోతే ఈటల రాజేందర్, మొత్తానికి 115 మందిని మేడిగడ్డలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విచారించినటువంటి అంశం. మొత్తానికి తొలి 100లో 11 మనకే. మొత్తానికి మహేష్ కుమార్ 1వ ర్యాంకు సాధించిండు. ఇక ఇది ఎక్కడయ్యా, నీట్ యూజీలో మొత్తానికి నీట్ యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు. తెలంగాణ టాపర్గా 18వ ర్యాంకర్ ఇక కాకర్ల జీవన్ సాయి కుమార్. ఇక ఏపీ టాపర్గా 19వ ర్యాంకర్ ఇక కార్తిక్ రామ్. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈయన 19వ ర్యాంక్ నీట్ యూజీలో సత్తా చాటినటువంటి విద్యార్థులు. మొత్తానికి 19వ ర్యాంకు, ఈయన 1వ ర్యాంక్ మహేష్ కుమార్. ఇక ఉత్కర్ష అవధియా 2వ ర్యాంకు, ఇక జీవన్ సాయి కుమార్ వచ్చేసి 18వ ర్యాంకు సాధించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ర్యాంకులు అయితే సాధించారు. మొత్తానికి ఇక భూముల స్వాహాకు కుట్ర, మండల స్థాయి నుంచి అధికారుల వరకు కూడా పాత్ర ఉందట. భూదాన్ భూములకు సంబంధించి పెద్ద కుట్ర జరుగుతూ ఉందట. మొత్తానికి అధికారుల నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల దాకా కూడా మొత్తానికైతే ఒక పెద్ద నాటకం నడుస్తూ ఉన్నట్టున్నది. ఇక
జగజ్జేత దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్ కైవసం చేసుకోవడం జరిగింది. రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి, మొత్తానికి రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి అంటూ ఇక సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం. ఇక ప్రణీత్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించానని వెల్లడి. ఇక అనుమతులకు మావోయిస్టు ముసుగు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి మలుపులు వస్తూ ఉన్నాయట. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుండటంతో కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తానికి విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ నిఘా కోసమే ఎస్ఐబిలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశానని ప్రభాకర్ రావు అంగీకరించినట్లు తెలుస్తున్నటువంటి అంశం. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో చూస్తే ఈ విమానం ఏదైతే ఉందో ఇది చాలా ఘోరంగా మొత్తానికి అయితే పడిపోవడం జరిగింది. విమాన ప్రమాద ఘటన పైన మొత్తానికి హై లెవెల్ కమిటీ భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు కె రామ్మోహన్ నాయుడు చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి ఈ ఘటన మామూలు ఘటన కాదు, ప్రపంచాన్ని ఇటు దేశాన్ని కలవరపరిచి మొత్తానికి అందరికీ కూడా శోకాదంలోకి దించినటువంటి ఒక ఘటన, చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఒక కుటుంబం అయితే సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబం యొక్క విజువల్స్ కూడా చాలా వరకు కూడా వైరల్ అయిపోయినాయి. కుటుంబం కూడా మొత్తానికి ఘటనలో బలైపోయారు. మొత్తానికి ఇక బ్లాక్ బాక్స్లోని డేటా ఇక డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా బాధితుల ఇక ఆవేదనను కూడా అర్థం చేసుకోగలను. డెడ్ బాడీలకు వేగంగా DNA పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారట, జరుగుతున్నాయి. మృతదేహాలను వీలైనంత త్వరగా అందజేస్తాం. మీడియాకు వెల్లడించినటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మొత్తానికి 270కి పెరిగిన మృతుల సంఖ్య. అబ్బా, 270 మంది దాకా మృతుల సంఖ్య పెరిగిందంట. DNA టెస్టులు కూడా చేస్తూ ఉన్నారట. ఎవరి డెడ్ బాడీ ఎవరికి ఇవ్వాలి, ఎవరి డెడ్ బాడీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికైతే. ఇక అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఇక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఘటనకు కారణాలను కూడా పరిశీలించి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా సూచించేందుకు గాను హై లెవెల్ కమిటీని కూడా నియమించినట్టు ప్రకటించారు. ఇక అవసరమైతే ఈ కమిటీలో మరికొంతమందిని కూడా చేరుస్తామన్నారు. ఇక ఎయిర్ సేఫ్టీ పైన శనివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన ఇక సివిల్ ఏవియేషన్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మృతులకు సంతాప సూచకంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ డెడ్ బాడీలను కూడా గుర్తించేందుకు DNA పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని కూడా వీలైనంత త్వరగా సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. విమాన ప్రమాదంలో ఇక ఆప్తులను కోల్పోయిన వారి బాధ నాకు అర్థమవుతోంది. నా తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, అందుకే బాధితుల ఆవేదనను నేను అర్థం చేసుకోగలను అని కూడా మొత్తానికి తెలుపుతున్నటువంటి అంశం. ఎవరు మినిస్టర్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు చెప్తున్నటువంటి అంశాలు. తన తండ్రిని కూడా అదే రోడ్డు ప్రమాదంలో కోల్పోయిందంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రమాదంలో కోల్పోయిన బాధితుల కుటుంబాలు ఎట్లయితే రోధిస్తాయో అది బాధ నాకు తెలుసు. వాళ్ళకు నేను వీలైనంత త్వరగా న్యాయం చేస్తా, వాళ్ళ డెడ్ బాడీలు అప్పచెప్తా అని చెప్తున్నటువంటి అంశం. ఇక లక్కీ సీటు 11A. ఇక ఈ సీటుతో ఈయన ఇక్కడ చూడురి, అంత పెద్ద ప్రమాదంలో ఈయన 11Aలో కూర్చున్నాడు. ఈయన చాలా లక్కీ పర్సన్ మొత్తానికి. ఇక ఈ సీటుతో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్లో మొత్తానికి బతికిన రమేష్, ఇక అచ్చం ఆయన లెక్కనే 27 ఏళ్ల కింద జేమ్స్ సజీవం. మొత్తానికి జేమ్స్ అనేటైనే సజీవం అయిపోయిండు 27 ఏళ్ల కింద. అచ్చం ఆయన లెక్కనే సేమ్ అక్కడనే కూర్చున్నట్టున్నాడు. ఇక ఈయన ప్రమాదం నుండి తప్పించుకోవడం జరిగింది. మొత్తానికి 2 సార్లు ఇక 2 సార్లు ప్రయాణం క్యాన్సల్, 3వసారి మృత్యువు ఒడిలోకి. మొత్తానికి గుజరాత్ మాజీ సీఎం రూపానీని వెంటాడిన విధి. మొత్తానికి 2 సార్లు ప్రయాణం క్యాన్సిల్ అయిందంట, 3వసారి మృత్యువు ఒడిలోకి చేరుకోవడం జరిగింది. వారు గుజరాత్ మాజీ సీఎం రూపానీని వెంటాడినటువంటి విధి. ఎవరిని విధి ఎప్పుడు ఎలా భ్రష్టు చేస్తుంది, ఎలా కాల్ చేస్తుందో తెలియదు. ఇకపోతే అమెరికాలో మాజీ స్పీకర్ దంపతుల హత్య. అమెరికాలో మాజీ స్పీకర్ దంపతుల హత్య జరిగిందట. అమెరికాలోని మిన్నెసోటా
స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ మొత్తానికి డెమోక్రటిక్ లీడర్ అయినటువంటి మెలిస్సా మొత్తానికి హోట్మాన్ ఆమె భర్త మార్క్ ఇక హోట్మాన్ పై శనివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు చనిపోయారని కూడా ఇక మిన్నెసోటా స్టేట్ గవర్నర్ టీమ్ ఇక వాల్జ్ వెల్లడించినటువంటి అంశాలు. ఇకపోతే ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినటువంటి అంశం. ఇక ఆంధ్ర మొత్తానికి మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. ఇక మావోయిస్టుల దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్నటువంటి సమాచారంతో 25 TMలతో ఇక కూబింగ్ కూడా నిర్వహించామని బాలాఘాట్ ఎస్పీ తెలిపినటువంటి అంశాలు. ఇక కాళేశ్వరం ఇక పనికిరాదు, ఎవరైనా కాళేశ్వరం మొత్తం పనికిరాదని చెప్తా ఉన్నాడు. చూడురి, ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసింది లేదు. మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క చుక్క కాదు, కనీసం దాని గురించి కూడా వాళ్ళు మర్చిపోయారు. కాంగ్రెస్ వాళ్ళ చేతుల తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే అన్ని వ్యవస్థలు దుర్వినియోగమే అయిపోతున్నాయి, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయి, ఒక్కటి కూడా సక్రమంగా పనిచేస్తలేదు. ఇక కాళేశ్వరం గురించి మాట్లాడేది ఏమున్నది, మొదటి నుండి పట్టుకున్నది అదే కదా. కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాంతో వ్యవసాయ రంగానికి అసలు నీళ్లు కూడా వస్తలేవు, అది వేస్టే ప్రాజెక్టు, అది ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ 1 కోటి ఎకరాలకు నీళ్ళు, ఇలా కాళేశ్వరంతోనే నీళ్ళు అందించిండు మళ్ళా రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం కాళేశ్వరంతోనే నీళ్ళు అందించింది. కాళేశ్వరం కింద ఎన్ని లక్షల ఎకరాల పంట పండింది. ఇక నీళ్ళన్నీ ఎల్లంపల్లి నుంచి వచ్చినవే. గతంలో మొత్తానికి మెదడంతా కరిగించి డిజైన్ చేశామన్న కేసీఆర్ ఇక ఇప్పుడు మాట మార్చారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాట్లాడుతూ ఉన్నాను. కూనంనేని వ్యాఖ్యలు కూట్లే పోసినట్టే ఉన్నాయని. ఇక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ రాసిందట. బనకచర్ల టెండర్లు ఆపండి, ఇప్పుడు ఆపండి అంటుండు. అందరు ముందుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి మన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈయన బయటకు వచ్చి మాట్లాడుతుండు. అప్పటిదాకా ఈయనకు ధైర్యం లేదు ఉత్తమ్ కుమార్కి. ఇప్పుడు బయటకు వచ్చి బనకచర్ల పైన మొత్తానికి టెండర్లు ఆపండి అంటుండు. ఇక బీబీ లింక్ పైన ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి. నీటి వాటాలు తేలినందున మొత్తానికి PFRను కూడా తిరస్కరించండి. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వెల్లడి. హరీష్ రావు ఆరోపణలు అర్ధరహితమని కూడా వ్యాఖ్య. ఇక తెలంగాణ నీటిని ఏపీ దోచుకెళ్లేలా నాడు కేసీఆర్ జగన్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మండిపాటు. నువ్వే చేపల పులుసు తినొచ్చినమాట ఆంధ్రకు పోయి చేపల పులుసు తిని తెలంగాణ రాష్ట్ర నీళ్లను మొత్తానికి అటు మరలించే ప్రయత్నం చేసినామంట. మళ్ళా జగన్కు కేసీఆర్కు మధ్య ఒప్పందాలు జరిగినాయని చెప్తా ఉన్నాం. ఇకపోతే నిధులు నదులు ఏపీకే, తెలంగాణకు కేంద్రం నుంచి గుండు సున్నా. నిధులు నదులు మొత్తం ఏపీకే పోతా ఉన్నాయట కేంద్రం నుంచి, తెలంగాణకు మాత్రం గుండు సున్నా. మరి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఏందంటే కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తలేరు కేంద్రం వాళ్ళు? రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి ఎందుకు సపోర్ట్ లేదు? మరి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందంలో ఉన్నాడు అంటున్నారు కదా మోదీ. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు ఈ కథ అంతా? చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి గురువు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, దోస్తులు, సన్నిహితులు. మరి చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు కదా. మొత్తానికి రేవంత్ మౌనం ఉత్తమాటలు. రేవంత్ది మౌనం, ఉత్తమ్ది ఉత్తమాటలు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతురెడ్డి పాడు, గోదావరి జలాల్లో దోపిడీకి బీబీ లింక్. ఇద్దరు కేంద్ర మంత్రులుండి కూడా మాట్లాడడం లేదని విమర్శ. బనకచర్ల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ బనకచర్ల పైన మొన్న కేంద్ర మంత్రి ఒక్కరు మాట్లాడిరు. ఎవరు మాట్లాడిరు? కిషన్ రెడ్డి ఏమో మాట్లాడిండు. మా నీళ్లు మాకు ఖచ్చితంగా తెలంగాణకు గోదావరి జలాల్లో అన్యాయం జరగద్దు అని కిషన్ రెడ్డి ఒక్కడు మొత్తానికైతే మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు నీళ్ల విషయంలో ఏపీకి దోచిపెడుతుందని, తెలంగాణకు గుండు సున్నా ఇస్తుందని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇక నిధులు ఏపీకి ఇస్తున్నది, తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు, మాట సాయము లేదు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డి పాడును కూడా మొత్తానికి ఏపీ వాడుకుంటున్నట్టుగా గోదావరి జలాల దోపిడీకి బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటుంది అని కూడా అన్నారు. ఇక ఏపీ మొత్తానికి చేపడుతున్నటువంటి గోదావరి బనకచర్ల బీబీ లింక్ ప్రాజెక్టు పైన శనివారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక గిరిజనులకు 1,00,000 ఇండ్లు త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్నటువంటి కేంద్రం.
మొత్తానికి గిరిజనులకు 1,00,000 ఇండ్లు ఇస్తారట, త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్నటువంటి కేంద్రం అని చెప్తున్నటువంటి అంశం. ఇంకా విచ్చలవిడిగా వాస్తవానికి ఇలా రాష్ట్రంలో మందులైతే అసలు ఏం మందులు ఇస్తురా దానికి అర్థం లేకుండా ఎవ్వి పడితే అవి ఇస్తూనే ఉన్నారు, విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. చూడురే 26 ఇక విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మొత్తానికి వినియోగంలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉందట. యాంటీబయాటిక్స్ వాడడంలో విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారట మన తెలంగాణలో. మొత్తానికి ప్రిస్క్రిప్షన్ లేకున్నా మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా అమ్మకాలు, జ్వరం, దగ్గు, డయేరియా, ఒళ్ళు నొప్పులకు వాడకం, ఇక మానవాళికి ముప్పుగా యాంటీ మైక్రో బియల్ రెసిస్టెన్స్, మొత్తానికి సూపర్ బగ్స్ ఇక ఏర్పడి ఏ మందులకు లొంగనటువంటి రోగాలతో ప్రజలు సతమతం. మొత్తానికి యాంటీబయాటిక్స్ వాడకం పైన అవగాహన కల్పించాలంటున్న ఎక్స్పర్ట్స్. మొత్తానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లోకి వెళ్ళి ఏదన్నా జ్వరం వచ్చిందని, దగ్గులేసిందని ఈ రకంగా మెడిసిన్స్ తీసుకొని వచ్చి వేసుకుంటా ఉన్నారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారు. దీంతో చాలా ప్రమాదాలకు తెరలేపే అవకాశం ఉంటుందంట. ముందుగా డాక్టర్ చూపెట్టుకోవాలి, మరి ఏమైంది ఏం కథ, డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని ఆ తర్వాత మెడిసిన్స్ వాడితే బాగుంటుంది. కానీ విచ్చలవిడిగా ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా దగ్గులేసిందంటే ఒక గోళీ ఇచ్చేస్తాడు వాడు, వానికి ఏంది పైసలు రావాలి, ఏదో గోళీ ఇచ్చేస్తాడు, ఆయనతో కానీ పోని అంటాడు, వాడు డాక్టర్ అయిపోయాడు. ఇక రాష్ట్రంలో ప్రజలు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నపాటి సమస్యలకు కూడా ఆపద మొక్కుల వైద్యంగా ఇక మొత్తానికి వీటినే మింగేస్తున్నారు. దీంతో తీవ్రమైన ముప్పును కూడా కొని తెచ్చుకుంటున్నారు. చిన్న చితక అనారోగ్యాలకే యాంటీబయాటిక్స్ను కూడా విచ్చలవిడిగా వాడేయటం వల్ల బ్యాక్టీరియా ఏ మందులకు లొంగని సూపర్ బగ్గా మారుతుందని వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా WHO హెచ్చరిస్తున్నాయి. ఈ యాంటీ మైక్రో బియల్ రెసిస్టెన్స్ AMR అనేటువంటి సమస్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. యాంటీబయాటిక్స్ వినియోగంలో దేశంలోనే 3వ స్థానంలో ఉండడం ఇక పరిస్థితి తీవ్రతకు కూడా అద్దం పడుతున్నది. కోవిడ్ తర్వాత యాంటీబయాటిక్స్ వినియోగం మరింత పెరిగిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే స్మార్ట్ ఫోన్లతో పెరిగినటువంటి సొంత వైద్యం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్లు రావడంతో సొంత వైద్యం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అందులో చూస్తూ ఉన్నారు గోళీలు ఎట్లా వేసుకోవాలా, ఏం గోళీ కొనుక్కోవాలా, ఏ వ్యాధికి అనేది వాళ్ళే సొంతంగా వైద్యం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే గూగుల్లో వెతికి అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్ళి స్వయంగా కొని వాడేస్తున్నారు. ఈ జాబితాలో యాంటీబయాటిక్స్ కూడా ఉంటున్నాయి. ఇక కొందరైతే మెడికల్ షాపులకు వెళ్ళి తమకున్నటువంటి సమస్య చెప్పి నేరుగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అలవాటు మొత్తానికి ప్రజారోగ్యానికి ఇక పెనుముప్పుగా మారుతున్నది. కేవలం తెలంగాణలోనే ఏటా సుమారు 2 కోట్లకు పైగా మంది యాంటీబయాటిక్స్ కూడా వినియోగిస్తున్నారు. వీరిలో అత్యధిక మంది మొత్తానికి మోతాదుకు మించి లేదా సరైన అవగాహన లేకుండా వాడుతున్నట్లు కూడా అధ్యయనాలు వెల్లడిస్తున్నటువంటి అంశాలు. చాలామంది కూడా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారట. డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఈ వ్యాధి ఉన్నదని చెప్పేసి డాక్టర్ని యాంటీబయాటిక్ రాయమని చెప్తా ఉన్నారట. అట్లా అయిపోయింది. ఇక ఇష్టరీతిన పెస్టిసైడ్స్ వాడకం రైతుల హెల్త్పై ఎఫెక్ట్ పడతా ఉన్నది. మొత్తానికి పెస్టిసైడ్స్ అనేది ఇష్టరీతిన వాడుతూ ఉన్నారట రైతులు. దాంతో రైతుల హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ పడతా ఉన్నదట. మొత్తానికి స్టడీ చేయాలని ఇక భావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా మరణాల్లో 50% అనారోగ్యంతోనే జరుగుతూ ఉన్నది. రైతు బీమా రైతులు అప్లై చేస్తూ ఉన్నారు కదా, మరి ఏ ప్రమాదవశాత్తుతో ఈ సమస్య వస్తుంది? రైతులు ఎట్లా మృతి చెందుతూ ఉన్నారంటే అనారోగ్య సమస్యతోనే. అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువ అందులో ఈ పెస్టిసైడ్స్ అనేటువంటి ఈ పెస్టిసైడ్స్ ఏదైతే ఉందో దీన్ని వాడడం వల్లనే రైతులు మొత్తానికి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారనేటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. అంటే వాళ్ళ నిర్ధారణ ఆ రకంగా బయటకు వచ్చేసింది మొత్తానికి. ఇక అనుమతి లేనటువంటి గ్లైఫోసెట్ వంటి కెమికల్స్ వాడకంపై ఇక ఆందోళన. రైతుల రక్తమూత్రాల్లో కూడా ప్రమాదకర అవశేషాలు. మొత్తానికి స్ట్రైట్ టైంలో జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే అంటున్నటువంటి ఎక్స్పర్ట్స్. మొత్తానికి రాష్ట్రంలోని రైతుల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలని కూడా రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. పురుగు మందుల విచ్చలవిడి వాడకం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక రైతు బీమా
మరణాల్లోనూ కూడా 50% పైగా అనారోగ్యంతోనే సంభవిస్తుండటం ఏ సమస్య తీవ్రతను కూడా తెలియజేస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యేటువంటి పత్తి పంటలకు అనుమతి లేనటువంటి గ్లోఫోసెటువంటి రసాయనాలు వాడుతున్నారు. గతంలో వెలువడినటువంటి బయో మానిటరింగ్ ఇక ఆఫ్ సేఫ్టీ సైడ్ ఎక్స్పోజర్స్ అండ్ ఇక ఇట్స్ హెల్త్ మొత్తానికి ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఇక ఆఫ్ తెలంగాణ రీసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తానికి రైతుల రక్తమూత్ర నాళాల్లో ప్రమాదకరమైనటువంటి పురుగుల మందుల అవశేషాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వాళ్ళ మూత్రాల్లో మొత్తానికి ఎఫెక్ట్ బాగానే ఉన్నది, బ్యాక్టీరియా బాగా ఉన్నదంట. అంటే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బయటకు వస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికి 200 కాదు 400 టీఎంసీలు గోదావరి నీళ్లపైన ఏపీ కుట్ర. అప్పుడు పోతిరెడ్డిపాడుతో కృష్ణా నీళ్లు, ఇప్పుడు బనకచర్లతో గోదావరి నీళ్ల తరలింపు. ఇక అడ్డుకోకపోతే తెలంగాణకు అన్యాయం. ఏపీ జలదోపిడికి బీజేపీ మద్దతు. ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తున్నారు. ఇక నిధులు ఆంధ్రాకు ఇక గుండు సున్నా మనక అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఇక కేంద్ర మంత్రులు నోరు కూడా మెదపడం లేదు. ప్రాజెక్టు అడ్డుకోకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. ఇక బనకచర్ల ప్రాజెక్టు పైన మొత్తానికి హరీష్ రావు మొత్తానికి పీపీటీ చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి బనకచర్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం నోరెత్తట్లేదు. బనకచర్ల ఒకవేళ ఓకే అయిపోయింది అనుకో, అనుమతులు వచ్చినాయి అనుకో, తెలంగాణకు తీరనటువంటి లోటు జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా మేము పోరాడతామని హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఇక బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ సర్కార్ గోదావరి జలాలను కూడా దోపిడీకి కుట్ర లేపింది. ఇక పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలను తరలించుకుపోతున్నట్లుగా ఇప్పుడు మరోసారి నీళ్లు ఇక దోపిడీకి తెరలేపింది. మొత్తానికి అక్రమంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నెలాఖరులో టెండర్లు కూడా పిలిచేందుకు సిద్ధమవుతోందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బనకచర్ల ప్రాజెక్టు పీపీటీ ఇచ్చిన హరీష్ రావు మొత్తానికి 200 టీఎంసీల పేరుతో 400 టీఎంసీలను తరలించేందుకు కూడా ప్రణాళికలు చేస్తోందని వివరించారు. ఇక మొత్తానికి దోస్తనా కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఊరుకోమంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఏపీ జలదోపిడికి మద్దతు ఇస్తోందని కూడా, అందుకే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మౌనంగా ఉండిపోయారని కూడా ఆరోపించారు. ఇక బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాలకు మొత్తానికి సిద్ధమవుతోందని కూడా హరీష్ రావు చెప్పినటువంటి అంశాలు. ఇక బనకచర్ల టెండర్లు ఆపాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మంచిగానే మాట్లాడుతాడు. లేఖలు కూడా రాసినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కమిషన్లకు కేసులతో కాంగ్రెస్ కుట్రలు చేస్తూ ఉన్నది. కమిషన్లు కేసులతోని కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక పెద్ద నాటకం. ఇక వాళ్ళ కుట్రలన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు 8 కాంట్రాక్టర్లే ఫ్రీ ఇసుక. ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్లే ఫ్రీ ఇసుకనంట. 40 నుంచి 400 గజాల్లోనే ఇల్లు కట్టుకోవాలి. ఇక ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇక ఇల్లు వాళ్ళు బిల్లు ఇయ్యరు. ఇక మీ పైసలు పెట్టి మీరు కట్టుకోవాలంతే. 600 కంటే ఎక్కువ కట్టద్దు. ఇక 60 గజాల కంటే ఎక్కువ కట్టద్దు. ఇక కట్టినామంటే ఇక వాళ్ళు మనకేమి ఇయ్యరు ఇక పైసలు. 40 నుంచి 60 గజాల్లోనే ఇల్లు కట్టుకోవాలి. ఇక విడతల వారీగా 5 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. విడతల వారీగా ఒక్కసారి కూడా ఇయ్యరు. మళ్ళా పైసలు చాలకపోతే మహిళా సంఘంలో లోన్ తీసుకోండి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. 5 లక్షలతో ఇల్లు కట్టుకోవడం మీతో కాకపోతే మహిళా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళ అందులో లోన్ తీసుకొని కట్టుకోరని చెప్తుండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించిన కండిషన్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటి నిర్మాణానికి కావలసిన ఇటుకను ఉచితంగా అందజేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇక వేదిక పైన మంత్రులు సైతం ఇదే చెప్పారు. అయితే ఇప్పుడే 8 ట్రాక్టర్లు వరకే ఇక ఉచితంగా ఇస్తామని చెప్పారు. పైగా లబ్ధిదారులు కేవలం 40 నుంచి 60 గజాల స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని కూడా చెప్పారు. ఈ నిబంధన ప్రకారం ఇల్లు కట్టుకుంటేనే మొత్తానికి ఇస్తామన్న రూపాయలు 5 లక్షలు విడతల వారీగా అందజేస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు సరిపోకపోతే మహిళా సంఘాల నుంచి 1 లక్ష వరకు రుణం పొందిస్తామని కూడా, ఇచ్చే రుణం మహిళా సంఘంలో కట్టుకోవాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. పైసలు లేకపోతే మహిళా సంఘంలో తీసుకొని మొత్తానికి ఆ 40 నుంచి 60 గజాల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోరు. అంతకంటే ఎక్కువ పథకం పెట్టుకుంటే మీకు ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇక విమాన ప్రమాదంలో మొత్తానికి 274 మంది మృతి చెందారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి మృతి చెందడం జరిగిందట. అయ్యో, ఇదెక్కడి ఘటన? ఈయనెందుకు చనిపోయినాడు? ఈయనెందుకు మృతి చెందిండు? పెంట్ హౌస్ పైన ఊరి పెట్టుకొని ఆత్మహత్య. అబ్బా, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి పెంట్ హౌస్ మీద ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఐలయ్య దగ్గర పని చేస్తున్న రవి, అతని భార్య. రవి మృతి పైన పలువురు
అనుమానాలు. మొత్తానికి మృతుడిని ఎమ్మెల్యే బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. విచారణ జరుపుతున్నామన్న పోలీసులు. మరి ఎందుకు మృతి చెందిండు? ఏదో పెద్ద ఘటననే జరిగినట్టున్నది. చిన్న చిన్న విషయానికైతే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎమ్మెల్యే తప్పిదమే ఉంటుంది. ఇంకొక విషయం అయితే నాకు తెలిసి ఉండదు. మరి ఎమ్మెల్యే బెదిరించిండా, మరి ఇంకోరైనా బెదిరించిండా, ఇంకేమైనా జరిగిందా? మరి మొత్తానికైతే పోలీసులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. అనుమానాలు అయితే ఎమ్మెల్యే బెదిరించిన అనేటువంటి అనుమానాలు బయటనైతే మొత్తానికి పుకార్లు అయితే షికార్లు అయితే ఉన్నాయట. ఇక రాహుల్ దర్శనం లేక రేవంత్ విలవిల, ఇది అంశం. ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇవ్వకపోయేసరికల్లా రేవంత్ రెడ్డి విలవిలలాడుతూ ఉన్నాడట. ఎవరికి చెప్పాలి ఆయన బాధ, ఎవరితో పంచుకోవాలో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. ఇక రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైనే కేసులు. రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైనే కేసులు. ఇది బాగున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనేటువంటి సాకుతో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనేటువంటి సాకుతోని కేటీఆర్ మీద పోలీసులు కేసు ఫైల్ చేసిందట. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంది? ఇది వాస్తవం. మరి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి తిట్ల సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళదే పెత్తనం చలాయిస్తారంట, వాళ్ళదే సాగుతుంది. ఆయన తిట్లు పోలీసులకు వినపడలేదా? సీఎంపై కేసు నమోదు చేయరెందుకు? వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై కేసులు, ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు ఇక మొత్తానికి బుట్టదాకలైపోతూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఫోటో చూడు, బ్రహ్మాండ కేసిరు. గుర్ర గుర్ర గుర్రు గుర్రు, ఇక ఎస్ఐ పోలీస్ ఏమో గుర్రు గుర్ర అంటుండు. రేవంత్ రెడ్డి అగో పట్టుకో అంటున్నట్టున్నాడు. మొత్తానికి నాలుగే తీసిండే బయటకు. తిట్ల పురాణం. ఈయన తిడుతూ ఉంటే ఇలా వండుకుంటా ఉన్నారు. ఇదే అంశం. ఒక్కొక్క నా కొడుకుని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నాడు వాస్తవానికి. మరి ఆ విషయంలో ఎవరు కూడా మాట్లాడలేదు. మరి పోలీసు వాళ్ళు ఎక్కడ పోయారు? అప్పుడు పండబెట్టి తొక్కుతా, ఉరికిచ్చి తొక్కుతా, ముడ్డిన కొడతా, ముడ్డి మీదదంతా, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడలే. ఏదో కూలీ చేసుకున్నట్టుగా, వ్యవసాయదారులు లెక్క, మేస్త్రి, బిగ్ మేస్త్రి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాటలు గట్లా ఉన్నాయి. ఓ నాన్న, ఇది బాగానే ఉన్నట్టున్నది. ఎటు బా ఇది గింత ఘోరమా రేవంత్ రెడ్డి మాటలు? ఈయన మాటలా ఇవి, లేకపోతే తిట్ల తూటలా? ఇవి మాటలు కాదు, తిట్ల తూటలే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత ఘోరంగా మాట్లాడేందా? ఇక ఓ సన్నాసోడా, సోయిలేనోడా, సవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానా, గిన్నె హౌలా, ఇక పోరల్ని ఊరి మీదికి అట్లా ఇడిసినవు అని కూడా చెప్పలేదా అసెంబ్లీలో? మొత్తానికి ఈ సన్నాసి, ఈ రండ మొత్తానికి స్ట్రెచర్ ఉన్నాయన స్ట్రెచర్ మీదికి పోయిండు. స్ట్రెచర్ మీద నుంచి మార్చురికి పోతాడు రేపు పొద్దుగాల. ఇవన్నీ మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఈ మాటలకు సమాధానం లేదు, పోలీసుల కేసులు లేవు. పలు సందర్భాల్లో ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ను, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును కూడా ఉద్దేశించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చిన తిట్ల దండకం ఇది. ఇక రేవంత్ రెడ్డిని తిట్టారన్నటువంటి కారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పోలీసులు కేసు పెట్టారు. మరి ఇంత మొత్తానికి జుగుప్సరకంగా తిడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టాలి? ఒకవేళ తిట్లపై కేసులు పెట్టాల్సిన పరిస్థితే వస్తే సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా కేసులు, ఇక పుస్తకమే తయారు చేయాలి. ఈయన తిట్ల కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకం తయారు చేయాలి. ఎందుకంటే తిట్లు గమ్మత్తుగా ఉన్నాయి కదా, ఓ రకంగా లేవు కదా. అట్లా కేటీఆర్ పైనే కేసులా, రేవంత్ బూతులు పోలీసులకు సూక్తుల్లాగా మారిపోయినాయి. రేవంత్ రెడ్డి బూతులు పోలీసులకు సూక్తులు లెక్క మారిపోయినాయి మొత్తం మీద. ఇక సుంకిశాల కూలినా కనిపించదా? మొత్తానికి కాళేశ్వరం పైన రాద్ధాంతం కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటూ ఒప్పందం, చీకటి ఒప్పందం ఉన్నట్టున్నాయి. ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందే. ఇదేంది ఇది? గోల్డ్ లోన్. బీర్ల నివాసంలో ఇక సాహో సఫారీలు WTC టైటిల్ కైవసం. మొత్తానికి ఫైనల్లో ఆస్ట్రేలియా పైన అద్భుత విజయం, మార్క్రమ్ సూపర్ సెంచరీ. ఇక 27 ఏండ్ల ICC ఇక ట్రోఫీ నిరీక్షణకు తెర.